బీసీలు ఏకం కావాలి, కులగణన 95% పూర్తి, సర్వే ఆధారంగా రిజర్వేషన్లు అడగొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీలదే కీలక పాత్ర. వడ్డెర కులస్తులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓకే, కులాలను పక్కన పెట్టి బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారత్లో జరిగిన ఒడ్డన్న 218వ జయంత్యోత్సవాలకు హాజరై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెన్నులో వణుకు పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయం అని చెప్పేసి కొనియాడారు. అండ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం చేశారని చెప్పేసి గుర్తు చేశారు. ఓకే, అంటే ఇక్కడ ఏమంటుండు, వడ్డేర్లు కులస్తులు ఎమ్మెల్యేలుగా పోటీ పోటీ చేయాలంటే టికెట్లు ఇవ్వాలి. టికెట్లు ఎవరికి ఇచ్చిర్రు? వీళ్ళు రెడ్లకి ఇచ్చిర్రు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు? ఎస్సీలకు కూడా ఇవ్వకపోతుండే. అంటే కాంగ్రెస్ అని కాదు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ బీసీలను చిన్న చూపు చూస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గతంలో చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా సర్పంచ్ టికెట్ల కాడ మేము కొట్లాడుతూ ఉన్నాం, మా బీసీలంతా కొట్లాడుతూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యే టికెట్ల కాడికి వచ్చేసరికి ఏ పోరాటాలు ఉండవు, ఏ ఆర్భాటాలు ఉండవు. ఇలా ఒడ్డర్లు వచ్చి పోటీ చేయాలని చెప్తారు. ఒక జనరల్ స్థానానికి వచ్చి కోట్లు ఖర్చు పెట్టుకునేంత స్థాయి ఒడ్డర్లకు ఉందా? బీసీలకు ఉందా? లేదు. ఇలా మొత్తం ఓటుకు నోటును తయారు చేసి ఓట్లు మొత్తం పైసలు ఇస్తేనే ఓట్లు వేయాలనే విధంగా ఈ రాజకీయ చెత్త మొత్తం తయారు చేసింది. ఇలా వచ్చి బీసీలు అంతా ఏకం కావాలని చెప్తా ఉంది. మహేష్ అన్న, మీరు చెప్పేది వాస్తవమే, కానీ దాన్ని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వండి. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినాక, బీసీలకు న్యాయం చేసినాక, వాళ్ళకు టికెట్ ఇచ్చినాక అప్పుడు ఈ మాటలు చెప్తే ఎవరన్నా నమ్ముతారు. అలాగే బీసీలు ఏకం కావాలి. ఇక కులాలను పక్కన పెట్టి బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సో రవీంద్ర భారత్లో జరిగిన వడ్డే ఓబన్న 218 జయంత్యోత్సవాలకు హాజరై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెన్నులో వణుకు పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని కొనియాడారు. అండ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇక తెల్ల దొరలపై పోరాటం సైన్యాధ్యక్షుడిగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని తెలిపారు. ఇక ఆయన పోరాట స్ఫూర్తితో బీసీలు సైతం రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. అప్పుడు బీసీలకు మరెవరు సాటి రారని అన్నారు. అండ్ రాష్ట్రంలో కులగణన 95% పూర్తయిందని, సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీల హక్కులను అడిగేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అండ్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీసీల కీలక పాత్ర పోషించారని చెప్పారు. అండ్ వడ్డర కులస్తుల కార్పొరేషన్ చైర్మన్ల పదవులు సరిపెట్టుకోవద్దని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. ఇక భవిష్యత్తులో వడ్డెర కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కట్టుబడి ఉందన్నారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ చలవ అని భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజల ఆక్రందనలు అర్థం చేసుకుని హామీ ఇచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక రాహుల్ గాంధీ పేదల కోసం ఆలోచిస్తే మోడీ సంపన్నుల కోసం ఆలోచిస్తున్నాడని అన్నారు. ఇక ప్రధాని మోదీ వెనుకబాటుతో అంబానీ, అదానీ లక్షల కోట్లను పరిగెడుతున్నారని కూడా అన్నారు. అండ్ బీఆర్ఎస్ నేతలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు. ఒక్క కార్పొరేషన్ కి సంవత్సరంలో ₹1,00,000 ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాపాలన చేస్తున్నామని అన్నారు. ఆర్థిక పరిస్థితిలో సహకరించకపోయినా హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. అండ్ మిగతా హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 56,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది అని అన్నారు. ఓకే, ఇక్కడ ఏది ఏమైనప్పటికీ సరే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదేమైనా సరే మాటల కాడ సర్ది పెట్టుకోవడం కాదు, చేతుల కాడ సర్ది పెట్టుకుంటే ఇంకా బాగుంటది. సో వీళ్ళు అన్నట్టు 95% కులగణన పూర్తయింది. ఇంకా బీసీల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని. సో చూడాలి మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ బీసీ అధ్యక్షుడు, టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో ఈయన నేతృత్వంలో నెక్స్ట్ ఎట్లా, ఎంతమంది బీసీలకి చేకూరుతుంది, ఎంతమంది బీసీలని వీళ్ళు రాజ్యాధికారం దారి చూపిస్తారో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.